సినీ నటుడు ఫిష్ వెంకట్ మృతి చెందారు. కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వెంకట్ కాసేపటి క్రితమే కన్నుమూశారు. చందానగర్ పీఆర్కే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వెంకట్ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఫిష్ వెంకట్ అసలు పేరు మంగళంపల్లి వెంకటేష్. 54 ఏళ్ల వయసున్న ఫిష్ వెంకట్ ముషీరాబాద్లో చేపల వ్యాపారం చేశాడు. అప్పటి నుంచి అతని పేరు ఫిష్ వెంకట్గా మారింది. ఆది సినిమాతో డైరెక్టర్ వివి నాయక్ వెంకట్ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అక్కడి నుంచి ఆయన దాదాపు 100 సినిమాల్లో నటించారు. హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అభిమానులను అలరించారు. గబ్బర్ సింగ్, దేవుడు చేసిన మనుషులు, ఆది గురువు, సుడిగాడు, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, బృందావనం, మిరపకాయ లాంటి సినిమాల్లో నటించారు వెంకట్. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, సినీ నటుడు ఫిష్ వెంకట్ మృతి చెందిన తెలుస్తోంది. అయితే మృతికి గల కారణాలు ఏంటి? సంపత్, సినీ నటుడు ఫిష్ వెంకట్ కొద్దిసేపటి క్రితమే 10 గంటల సమయంలో ఆయన మృతి చెందినట్టుగా కూడా తెలుస్తోంది. ఆయన దాదాపుగా 100 సినిమాలకు పైన నటించడం జరిగింది. అయితే గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. అయితే గతంలో కూడా ఆయనకు దీనికి సంబంధించినటువంటి సమస్యతో బాధపడుతున్న సమయంలో అప్పుడు ముషీరాబాద్ నుంచి నిమ్స్ ఆసుపత్రిలో ఆయనకు వైద్యం అందించారు. అయితే కొంతకాలంగా ఆయన కోలుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో చివరి సినిమాగా కూడా ఆయన నటించడం జరిగింది. అనంతరం హైదరాబాద్ కు సంబంధించి చందానగర్ లో ఆయన ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం మీద ఆయన ఆది సినిమాతో ఆయన సినిమా రంగాన్ని ప్రవేశించడం జరిగింది. ముఖ్యంగా ఈయన సంబంధించి గతంలో ఫిష్ వ్యాపారస్తుడిగా కూడా ముషీరాబాద్ లో ఉండేవాడు. ఆ సమయంలో నటుడు శ్రీహరితో కలిసి శ్రీహరి సంబంధించినటువంటి ప్రమేయంతో ఆయన సినీ రంగానికి ప్రవేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించి సినిమాల్లో ఆది సినిమాతో మొదలైంది. ఆది సినిమాలో ఆయన ఇచ్చిన డైలాగ్ ఏదైతే ఉందో ఆ సినిమాలో ఒక చేంజ్ వచ్చినటువంటి అంశంగా కూడా ఆ సన్నివేశాల్లో ఆయన నటించడం జరిగింది. ఎన్టీఆర్ ని తొడగొట్టు చిన్న అంటూ కూడా మొదలైనటువంటి ఆయన ప్రస్థానం దాదాపుగా 100 సినిమాలకు పైన కూడా నటించే వరకు కూడా ఆయన వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా చూస్తున్నట్టయితే ఆయన తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయింది వివి వినాయక్ తో పరిచయం కాగా దాదాపుగా 100 సినిమాల పైన చేశాడు. ఆయన కుటుంబానికి సంబంధించి ఆ వివరాల్లోకి వెళ్తే ఆయనకు 2 భార్యలు ఉండగా 3 కొడుకులు, 1 కూతురు ఉన్నారు. అయితే పెద్ద బాబు యాదేశ్ అనే పర్సన్ కూడా దాదాపుగా 3-4 సినిమాల్లో ప్రతినాయకుడిగా కూడా చేశాడు. మొత్తం మీద గత కొంతకాలంగా అంటే ఈ 2 వారాల్లోనే ఆయన ఆరోగ్య పరిస్థితి మరీ క్షీణించింది. ఈ నేపథ్యంలో చందానగర్ లోనే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతున్నాడు. అయితే గత 3-4 రోజుల క్రితం కూడా ఈయనకు సంబంధించినటువంటి సమస్యలు విని సినీ రంగానికి సంబంధించినటువంటి చాలా వరకు ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యుల కారణమే కాకుండా ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించి వైద్యానికి సరిపోయేట్టు గతంలో ఆయన ఫిష్ వ్యాపారం చేసిన నేపథ్యంలో పశువు సంబంధించినటువంటి ఫిషరీ బోర్డుకు సంబంధించినటువంటి చైర్మన్ కూడా అక్కడికి వెళ్లి ఆయన ఆర్థిక సాయం చేసేందుకు, ఆయనకు వైద్యకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేసేందుకు కూడా ప్రభుత్వం తరఫున ఇచ్చేందుకు కూడా వాళ్ళు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించి కిడ్నీ సమస్యలు ఏవైతే ఉన్నాయో 2 కిడ్నీలు పాడవడంతో డోనర్ కోసం చూస్తున్నారు. ఆయన డైలీ డయాలసిస్ చేసుకునే పరిస్థితికి వెళ్లారు. అయితే ఆయనకు సంబంధించి హెల్త్ కండిషన్స్ సరిగా లేకపోవడంతో ఆయనకు ట్రీట్మెంట్ అందిస్తున్నా కూడా ఈ రోజు రాత్రి 10 గంటలకు మృతి చెందినట్లుగా కూడా వైద్యులు ధృవీకరించారు. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు సమాచారం తెలిపారు. ఆయన ప్రస్తుతం చందానగర్ నుంచి ఆయన నివాసానికి తీసుకెళ్తున్నట్లుగా క్లియర్ గా తెలుస్తోంది. సంపత్. ఓకే వెంకట్, ప్రస్తుతం ఫిష్ వెంకట్ మృతదేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఎక్కడ ఉంచే అవకాశం ఉంది? కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి సమాచారం ఉంది? ప్రస్తుతానికి ఆయనకు సంబంధించి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమీడియన్ గా కూడా చాలా వరకు ఫేమస్ అయి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్థివ దేహానికి సంబంధించి ఆయన నివాసం వద్దే ఉంచే అవకాశం ఉన్నట్టుగా కూడా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఏవైతే సినిమాల్లో ఆది, దిల్, బన్నీకి సంబంధించి అత్తారింటికి దారేది, డీజే టిల్లు ఇట్లాంటి చాలా చిత్రాల్లో నటించిన నేపథ్యంలో కొంతమంది సినీ ప్రముఖులు కూడా
ఆయనను ఆయన పార్థివదేహాన్ని దర్శించుకునేందుకు ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు ఆ సినిమాలకు సంబంధించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా గబ్బర్ సింగ్ లో చాలా మంచి క్యారెక్టర్ చేసిన నేపథ్యంలో గబ్బర్ సింగ్ గ్యాంగ్ తో ఆయన సన్నిహితంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించినటువంటి వైద్యం మరియు ఈ కార్యక్రమాలకు సంబంధించి వాళ్ళే ఫాలోఅప్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నివాసానికి తీసుకెళ్లి అక్కడే సందర్శనార్థం ఉంచే అవకాశం అయితే ఉందని తెలుస్తోంది. ఓకే రైట్, థ్యాంక్ యూ వెంకట్.